నరసరావుపేట కోటప్పకొండలో కార్తీక మాసం సందర్భంగా భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొండపై స్వామి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం రవాణా సదుపాయాలు, ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు సక్రమంగా అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. కార్తీక మాసం ఉత్సవాలు అక్టోబర్ 22 నుంచి నవంబర్ 20 వరకు నెల రోజుల పాటు కొనసాగుతాయి. ప్రతిరోజు స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి. అన్నదాన కార్యక్రమం కూడా భక్తుల కోసం నిరంతరం కొనసాగనుంది. అలాగే ఆరుద్రోత్సవం డిసెంబర్ 6న ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా భక్తులు శివయ్య మాలలు ధరించవచ్చని ఈవో చంద్రశేఖర్ సూచించారు. శ్రీ త్రికోటేశ్వర స్వామి దేవస్థానం కోటప్పకొండ ఉప ప్రధాన అర్చకులు కొండకవరప్పయ్య గురుకులు ఈ యొక్క 22వ తారీఖు 10వ నెల 25 నుండి వచ్చే 11వ నెల 20వ తారీఖు వరకు కార్తీక మాసం పర్వదినం. ఈ పర్వదిన సందర్భంగా భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ పర్వదినాల్లో ముఖ్యంగా 4 ఆదివారాలు, 4 సోమవారాలు, 2 ఏకాదశులు, ఒక పౌర్ణమి, మాస శివరాత్రి ఇవన్నీ కూడా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంగా గుడి వెనక వైపున యొక్క అభిషేక మండపంలో అభిషేకాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అభిషేకం చేయించుకున్న భక్తులు అదే టికెట్ మీద స్వామివారి దర్శనానికి వస్తారు. అదే ప్రకారంగా 200 రూపాయలు శీఘ్ర దర్శనం ఉంది. తర్వాత ప్రత్యేక దర్శనం 100 రూపాయల టికెట్టు, తర్వాత ఉచిత దర్శనాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే ప్రకారంగా రేపు వచ్చే కార్తీక పౌర్ణమి రోజు స్వామివారికి జ్వాలాతోరణ మహోత్సవం జరుగుతుంది. ముందుగా ప్రదోషకాలంలో అఖండ పూజ, తర్వాత ఈ యొక్క జ్వాలాతోరణ మహోత్సవం జరుగుతుంది. తర్వాత ఈ కార్తీక మాసం మహాశివరాత్రితోటి అమావాస్యతోటి పరిపూర్ణం అవుతుంది. తర్వాత వచ్చే నెలలో మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రం రోజున శ్రీ స్వామివారి జన్మ నక్షత్రం కాబట్టి ఆ రోజున ఆరుద్రోత్సవం మనకి ప్రత్యేకంగా జరుగుతుంది. ఈ ఆరుద్రోత్సవం సందర్భంగా భక్తులు ఈ స్వామివారికి దీక్షాపరులు చాలామంది దీక్ష వేసుకుంటుంటారు. ఈ దీక్ష విరమణ మనకి డిసెంబర్ 7వ తారీఖు నాడు జరుగుతుంది. కాబట్టి 6 రాత్రికి ఈ యొక్క దేవస్థానంలో శ్రీ స్వామివారికి రాత్రిపూట జ్యోతి దర్శనం జరుగుతుంది. మన రుద్రశిఖరం మీద జ్యోతి దర్శనం చేయించిన తర్వాత రాత్రి 12 గంటల నుండి విఘ్నేశ్వర స్వామివారి పూజ, మహాన్యాసము, తదుపరి మహారుద్రాభిషేకము జరుగుతుంది. 7వ తారీఖు ఉదయం స్వామివారికి గణపతి రుద్ర హోమములు ఇత్యాది హోమములు జరిగిన తర్వాత పూర్ణాహుతి కార్యక్రమంతో ఆ యొక్క ఆరుద్రోత్సవ మహోత్సవం పరిపూర్ణం అవుతుంది. కావున భక్తులందరూ కూడా ఎవరన్నా దీక్ష తీసుకోవాలని చెప్పి అనుకుంటే ఈరోజు, రేపు, ఎల్లుండి మాత్రమే ఈ యొక్క దీక్షకు మండల దీక్షానికి అవకాశం ఉన్నది. అర్ధమండలం తీసుకోవాలనుకున్న వాళ్ళు 14, 15, 16 మాత్రమే అర్ధమండలానికి తీసుకోవాలి. కాబట్టి వీళ్ళందరూ కూడా సరిపోయేటట్టుగా 41 రోజు నిండుమాలకు 40 రోజులు, మండలం అంటే 40 రోజులు, అర్ధమండలం అంటే 20 రోజులు పరిపూర్ణం చేసిన తర్వాత 41వ రోజు విరమణ, అట్లానే 21వ రోజున విరమణ జరుగుతుంది. మొత్తం కూడా కలిపి ఆరుద్రోత్సవం డిసెంబర్ 6వ తారీఖు రాత్రి ప్రారంభమై 7వ తారీఖు నాడు మాల విరమణ జరుగుతుంది. కాబట్టి భక్తులకి స్వామివారికి అన్నప్రసాదము, అన్నాభిషేకం ఇవన్నీ జరుగుతాయి. మహారుద్రాభిషేకంలో ప్రత్యేకంగా ఈ దేవస్థానంలో ఎప్పుడు జరిగినట్టుగా ఒక అన్నాభిషేకము, తైలాభిషేకము ఒక ఆరుద్రోత్సవం రోజు మాత్రమే జరుగుతుంది అన్నాభిషేకం. కావున చాలా మహోన్నతమైన కార్యక్రమంగా చేస్తూ ఉంటాం. ఇక్కడ ఎంతో వెచ్చించి భక్తుల యొక్క సహాయ సహకారాలతో చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా తిలకించి ఈ కార్తీక మాసం శివునికి అభిషేక ప్రియుడు ఈశ్వరుడు కాబట్టి ఈ యొక్క అభిషేకాలు మొత్తం కూడా చేయించుకొని స్వామివారి దర్శనం చేసుకుని లైకారకుడైన యొక్క ఈశ్వరుని దర్శనం చేసుకొని అందరూ కూడా ధరించవలసిందిగా కోరుచు భక్తులను కోరుతున్నాం. త్రికోటేశ్వర స్వామి దేవస్థానం సహనా భవతు, సహనో భక్తు, సహవీర్యం గర్వాభై తేజస్వినావధే నమస్తమాద్యుషావై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ త్రికోటేశ్వర స్వామి అయ్యే నమః. నా పేరు చంద్రశేఖరరావు అండి. నేను శ్రీ త్రికోటేశ్వర స్వామి దేవస్థానం కోటప్పకొండకి కార్యనిర్వహణాధికారి, అసిస్టెంట్ కమిషనర్ హోదాలో చేస్తున్నానండి. మనకి కార్తీక మాసము చాలా పర్వదినం అండి. కార్తీక మాసం అనేది చాలా పవిత్రమైన మాసము. అది మనకి అక్టోబర్ 22 నుంచి మనకి నవంబర్ 20 వరకు 2025 సంవత్సరం జరుగుతుందండి. ఈ సందర్భంగా దేవస్థానంలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా క్యూ లైన్లు కానీ, మంచినీటి సౌకర్యం కానీ, అలాగే ఇంకా అన్నదానము, అన్నప్రసాదము, మామూలు స్వామివారి యొక్క పులిహోర ప్రసాదం అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నామండి.
భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మెట్ల మార్గం కూడా చక్కగా అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాము. మెట్ల మార్గం దగ్గర కూడా నీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. అలాగే వచ్చే భక్తులందరికీ కూడా ఆర్టీసీ వారు కూడా చక్కగా బస్సులన్నీ ఏర్పాటు చేసి ఉన్నారు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా. అలాగే శానిటేషన్ కూడా చక్కగా చేస్తున్నామండి. అందరినీ శానిటేషన్ కూడా పెంచి అందరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా చక్కగా ఏర్పాట్లు జరుగున్నాము. ఈ దీంట్లో మనకి పోలీసు వారు ప్లస్ హెల్త్ వారు మళ్ళీ శానిటేషన్ సంబంధించి మున్సిపాలిటీ వారు కానీ గ్రామ పంచాయతీ వారు కానీ అందరూ కూడా మనకి చక్కగా కోఆపరేషన్ చేస్తున్నారు. అందరి సహకారంతో మన కార్తీక మాసాన్ని దిగ్విజయంగా చేయాలని అన్ని భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులందరూ కూడా ప్రతి భక్తుడు కూడా చక్కగా వచ్చి స్వామివారిని దర్శించుకొని సంతోషంగా ఇంటికి వెళ్ళే విధానంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదేవిధంగా మనకి కార్తీక మాసంలో ఆరుద్రోత్సవం ఈసారి డిసెంబర్ 6వ తారీఖున ఆరుద్రోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో స్వామివారి యొక్క మాలలు ధరించే వారందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని వారు మాలలు ధరించి స్వామివారి యొక్క కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ప్రతి భక్తుడు వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నానండి.